హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అయితే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా అండి. అయితే ముందుగా నేను ఈ షాప్కి అయితే వెళ్తున్నాను. వరలక్ష్మి వ్రతానికి ఏమేం సామాన్లు తీసుకోవాలి అని ఈ షాప్కి అయితే నేను విజిట్ చేశాను. ఇక్కడ లేని కలెక్షన్ అయితే ఏం లేదండి, హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఈ షాప్ వచ్చేసి బోడుప్పల్లో ఫ్లైఓవర్ దగ్గర మెయిన్ రోడ్కు ఉంటుందండి. ఈ షాప్లో మాత్రం నేను కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాను. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంత హ్యూజ్ కలెక్షన్స్ అండి. కుంకుమ భరణిలు చూడండి ఎంత బాగున్నాయో, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఈ కుంకుమ భరణి అయితే నాకు చాలా నచ్చింది. మనం ఎవరికైనా కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి, యూనిక్గా ఉంటాయి, చాలా మంచివి కొత్తవి ఇచ్చినట్టు, వెరైటీ కలెక్షన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇవి చూడండి, మనం స్వామివారికి ఏదైనా ప్రసాదం, నైవేద్యం, తీర్థం లాంటివి పెట్టడానికి ఈ బౌల్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మామూలుగా మనము ప్రసాదాలు, పండ్లు, నైవేద్యాలు పెట్టుకోవడానికి ఈ బౌల్ అయితే ఎంత బాగుందో కదా. అసలు నేను ఈ కలెక్షన్ అయితే చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను మంచిగా వరలక్ష్మి వ్రతానికి షాపింగ్ చేద్దామని వచ్చాను. బట్ ఇవి అన్నీ చూసాక కూడా ఏవి తీసుకోవాలో కూడా అర్థం కాలేదు, అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే. సో మీకు కూడా చూపిద్దామన్నట్టుగా నేను వీడియో షూట్ చేశాను. ప్రతి ఒక్క ఐటెం కూడా నేను కవర్ చేశాను. మ్యాక్సిమం అయితే కవర్ చేయలేని ఐటెం అయితే ఏమీ లేదు, అన్ని ఐటమ్స్ అయితే కవర్ చేశాను. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. రాముల వారు, అమ్మవారు వారాహి అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు ఎంట్రన్స్లో. సో వరలక్ష్మి వ్రతానికి ఉన్న కళ మొత్తం ఇక్కడే కనిపించేస్తుందండి. ఇంకా షాప్ వాళ్ళు అయితే వీడియో తీయడానికి అయితే అలౌ చేయలేదు. బట్ నేను మళ్ళీ పర్మిషన్ తీసుకొని అయితే వీడియో చేశాను. అమ్మవారి ఫేస్ ఐడిల్స్ అయితే నేను తీసుకోవాలని చూశాను. ఇక్కడ అమ్మవారి ఫేస్ ఐడిల్ ఎంత ముద్దుగా ఉందో చూడండి. అమ్మవారిని అయితే అలాగే చూస్తూ ఉండిపోయాను. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఫేసెస్ని తీసుకోవాలి అంటే సో ఇలాంటి ఫేసెస్ అయితే బాగుంటాయని నాకు అనిపించింది. నేను ఈ ఫేస్ తీసుకోవాలని ఈ ఫేసెస్ అన్నీ చూశాను. అంటే కళ్ళు, ఇంకా నోస్ అదంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అమ్మవారి ఫేస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఈ అమ్మవారు అయితే ఇంకా బ్లాక్ పైన కొప్పు వేసుకొని ఉన్నారు. ఈ అమ్మవారు కూడా చక్కగా అందంగా ఉన్నారు. ఇంకా బ్లూ కలర్ ఫేస్ కట్ అమ్మవారు కూడా ఉన్నారు. ఈ కిరీటం అమ్మవారు కూడా బాగున్నారు. బట్ ఏ అమ్మవారికి అమ్మవారే స్పెషల్. ఇక్కడైతే బ్రాస్లో అసలు చెప్పలేమండి కలెక్షన్స్ అయితే. ఎంత నమ్మలేరు, మీరు ఈ షాప్కి వస్తే మాత్రం తీసుకోకుండా అయితే అస్సలు వెళ్ళరు. ఇక్కడ మనకి కుందులు కూడా ఫెస్టివల్స్లో పెట్టుకోవడానికి కుందులు కూడా చిన్న నుండి పెద్ద వరకు అయితే ఉన్నాయి. ఎంత స్మాల్ సైజెస్ నుండి బిగ్ సైజెస్ వరకు అయితే ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా అదర్ షాప్స్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గానే అనిపించింది. ఇక్కడ చూడండి ఈ దీపం కుందు అయితే ఎంత వెరైటీగా ఉందో. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న దీపాల కుందులు. డిజైన్స్ అనేవి వేరు, బట్ దీపాల కుందులు మాత్రం అవే అండి. ఇక్కడ చూడండి విష్ణు చక్రము, శంకు చక్రం ఉన్న దీపపు కుందు. ఈ దీపపు కుందులు కూడా నాకైతే చాలా నచ్చాయి. మనము వెంకటేశ్వర స్వామికి శనివారం పూజ చేసుకున్నప్పుడైతే ఈ దీపపు కుందులు పెట్టుకోవాలి. ఇదైతే చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి, బాగున్నాయి. మీరు ఎవరైనా షాప్ చేయాలంటే ఈ షాప్కి ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయండి. మంచిగా ఉంటాయి కలెక్షన్స్, మంచి ప్రైస్ కూడా తక్కువగా ఉంటాయి. క్వాలిటీ మాత్రం అస్సలు 100కి 200% మార్క్స్ అయితే ఇవ్వచ్చు. సూపర్ ఉంది క్వాలిటీ అయితే, ఎక్కడా కూడా క్వాలిటీకి అయితే తీసిపోదు. చూడండి ఇంకా నేను ఇక్కడ కలశాన్ని చూపిస్తున్నాను, ఎంత బాగున్నారో కదండి అమ్మవార్లు. ఇక్కడ కూడా అమ్మవార్లు ఉన్నారు, వినాయకుడు. చూడండి నేను ఒక అమ్మవారిని చూపిస్తున్నాను, ఎంత బాగున్నారో అమ్మవారు. ఇక్కడ కూడా అమ్మవారు అంటే వెరైటీ మోడల్స్లో ఉన్నారండి. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇక్కడ ఒక అమ్మవారు, సరస్వతి అమ్మవారు. ఇక్కడ రాముల వారు. ఇక సైడ్ మొత్తం వచ్చేసి ఇంకా వెంకటేశ్వర స్వామి చూడండి ఎంట్రన్స్లో. ఈ
దీపాల సెట్ చూడండి, అమ్మాయిలు పట్టుకున్నారు. రాధాకృష్ణల అమ్మవారి విగ్రహము అండ్ రాధాకృష్ణ విగ్రహం ఉన్నారు. ఇక్కడ కుందులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, మాణిక్యాలు. ఇదంతా సిల్వర్ ఐటమ్స్ అండి, ఇదంతా జర్మన్ సిల్వర్ ఐటమ్స్. ఇవన్నీ కూడా షాప్ మొత్తం వ్యూ ఎలా ఉంటుందో కవర్ చేశాను. ఇందులో చూడండి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఈ బొమ్మలు కూడా పెట్టారు. ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలండి. మీకు ఇంచు విగ్రహం నుంచి మన హైట్ విగ్రహం వరకు అన్నీ దొరుకుతాయి. మళ్ళీ కలెక్షన్ విషయానికి వస్తే మాత్రం, డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా కూడా మనం ఏ షాప్కి వెళ్ళని అవసరం లేదు. మనకి ఒక్క షాప్కి వస్తే అన్ని కలెక్షన్స్ అన్నీ ఇల్లే దొరుకుతాయి. ఇట్లాంటి షాప్లోనే మనకు అన్ని కలెక్షన్స్ అనేవి ఇక్కడే లభిస్తాయి. ఇక్కడ నేను ఒక అమ్మవారి విగ్రహం అనేది చూశాను. ఒకసారి నేను అమ్మవారి విగ్రహం అయితే ఓపెన్ చేసి చూపించమన్నాను. ఒక 2 విగ్రహాలు అయితే చూశాను. సో ఈ విగ్రహాలు అయితే ఎలా ఉన్నాయి, నాకు కూడా చాలా నచ్చాయి. విగ్రహాలు అన్నీ బాగున్నాయి అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకొకసారి ఓపెన్ చేసి చూపించమంటే తను ఓపెన్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అండ్ ఇంకా మనకు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకుంటే కనుక మనకు ఎటువంటి హడావిడి ఉండదు. ఇక్కడ ఆయిల్స్, వత్తులు, అమ్మవారికి సంబంధించిన చిట్టి గాజులు, అన్ని కలర్స్ ఒకే దగ్గర దొరుకుతాయి. కొన్ని షాప్స్లోకి వెళ్తే మనకు అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉండవు. ఇక్కడ మాత్రం అన్నీ కూడా ఒకే దగ్గర ఆల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మనకు ఒకే దగ్గర అన్ని ఐటమ్స్ దొరికితే ఇంకా హ్యాపీ కదండి, తిరగాల్సిన పని కూడా ఉండదు కదా. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇంకా ఈ అమ్మవారి విగ్రహాలు అయితే ఇంకా నెంబర్ ఆఫ్ అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం నెంబర్ ఆఫ్ అమ్మవారి విగ్రహాలను చూసి మనకు నచ్చింది అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ రాధాకృష్ణుల వారు అయితే ఇద్దరు చాలా నచ్చారు నాకైతే. ఇంకా ఉయ్యాల మీద కూడా రాధాకృష్ణుల వారు ఉన్నారు. నేనైతే ఉయ్యాల ఊపాను, ఇంత బాగా. సో ఇదేనండి, మీకు నచ్చితే కనుక షాప్ని విజిట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్